ఈ జీవితం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అపూర్వమైన వరం. ఎందుకు జీవితం ఒక గొప్ప అపూర్వమైన వరం అని చెప్తున్నానంటే, ప్రపంచంలో లక్షల జీవరాశుల్లాగా మనల్ని పుట్టించకుండా మనిషి జీవితం మనకిచ్చాడు. మనకు ఒక ప్రత్యేకతనిచ్చాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి సపరేట్గా ఫింగర్ ప్రింట్ ఉంటుంది, సపరేట్గా ఐరిష్ మార్క్ ఉంటుంది. 840 కోట్ల మంది ప్రపంచంలో ఉంటే 840 కోట్ల ఫింగర్ ప్రింట్ వేరుగా సృష్టించాడు, ఐరిష్ మార్క్స్ వేరుగా సృష్టించాడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక యునిక్, ఒక ప్రత్యేకమైన అర్థం. ఎవరు ఎవరితో పోల్చుకొని జీవితాన్ని జీవించకూడదు. నువ్వు నీతోనే పోల్చుకొని నీ జీవితాన్ని అడుగడుగున డెవలప్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్నత శిఖరాలకి చేరాలి. ప్రతి వ్యక్తి మీద ఒక పర్పస్ ఉంటుంది. యు హ్యావ్ ఏ పర్పస్. నీ జీవితానికి ఒక పర్పస్ ఉంది కనుక ఆ పర్పస్ ఏంటి తెలుసుకోవాలి, నీ రోల్ ఏంటో తెలుసుకోవాలి, నీ గోల్ ఏంటో తెలుసుకోవాలి. ఎవరైతే ఈ వయసులో నేను భవిష్యత్తులో ఏం అవ్వాలి అని నిర్ణయించుకుంటారో, those who fix right now where you have to fit at the age of 25, those only will reach that place. ఎవరికైతే గోల్ ఉండదో, మీ రోల్ ఏంటో మీరు గుర్తించలేరో, వాళ్ళు ఏదో ఒకటి అవుతారు తప్ప మీరు ఏం అవ్వాలని ఆశపడతారో అది అవరో. గోల్ అంటే లక్ష్యం. మీ లక్ష్యం ఏమిటి? ఈరోజు 10వ తరగతి విద్యార్థులుగా మీ లక్ష్యం ఏమిటి అంటే, మీ పర్పస్ ఏమిటి అంటే, రాబోయే పరీక్షల్లో ఉన్నతమైనటువంటి మార్కుల్ని సాధించడం. మీ జీవితంలో లక్ష్యం ఏమిటి అంటే, ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించడం. ఒక బిడ్డగా తల్లిదండ్రులు ఏమి ఆశిస్తున్నారో అది మీరు గనక చేయగలిగితే అది మీరు బిడ్డలుగా మీ రోల్ పూర్తి చేసినట్టు. అలాగే జీవితంలో అంచెలంచెలుగా మనం ఎదిగే క్రమంలో రకరకాల పాత్రలు మారిపోతాయి, మన రోల్ మారుతుంది. మీరు పెద్దవాళ్ళు అవుతారు, యువకులు అవుతారు, తండ్రులు అవుతారు, తల్లులు అవుతారు, బాధ్యతకరమైన వ్యక్తులు అవుతారు కుటుంబంలో. అప్పుడు మీరు పోషించే రోల్ వేరు. అయితే ఇప్పుడు విద్యార్థులుగా మీ రోల్ మీరు పోషించాలి అంటే, దెర్ ఈజ్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, బీ యాజ్ ఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. రోమ్ నగరంలో మీరు సంచరించాలి అంటే రోమన్ లాగానే మీ భాష, మీ వేష భాషలు, మీ ప్రవర్తన, మీ ఆలోచనలు ఉంటే విలువ కలిగి ఉంటారని దాని అర్థం. చాలా పురాతనమైన సామెత. అయితే మీకు ఎందుకు ఈ వర్తిస్తుంది అంటే, బీ యాజ్ ఏ స్టూడెంట్స్, బీ యాజ్ ఏ స్టూడెంట్ వైల్ యు ఆర్ ఇన్ స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు స్టూడెంట్ లాగా మాత్రమే మీరు ఎవరైతే ప్రవర్తిస్తారో, ఆలోచిస్తారో, అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే గొప్ప శిఖరాల్లోకి ఎదుగుతారు. గొప్ప శిఖరాలకి ఎదగాలి అంటే ఉన్నపళంగా ఎవరు పై అంతస్తులోకి వెళ్ళలేరు. ఒక నిచ్చెన వేసుకుని ఎక్కే క్రమంలో ఒక్కొక్క మెట్టే మనం పైకెక్కితేనే మనం పైకి చేరతాం. ఒకేసారి 20 మెట్లు ఎక్కలేం. కాబట్టి మొదటి మెట్టు ఏమిటి మీ భవిష్యత్తుకి అంటే, ఈ 10వ తరగతి పరీక్షలో ఉన్నత మార్కులు సాధించి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళడమే మీ మొదటి మెట్టు. ఎవరైతే ఈ మొదటి మెట్టులో విజయం సాధిస్తారో ఆటోమేటిక్గా తర్వాత మెట్లు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళిపోతూనే ఉంటాయి. కనుక మనసు పెట్టి ఈ 3 నెలలు గనక ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇతర కార్యకలాపాలకి ఫుల్ స్టాప్ పెట్టి పరీక్షల మీద మీ మనసును లగ్నం చేసుకుని అంచెలంచెలుగా ఎదగడానికి ఎవరికైతే ఆశ ఉందో వాళ్ళు మొదటి మెట్టుని విజయవంతంగా దాటాల్సిన అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థి ఈ కీలక దశలో చాలా అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది. జీవితం అలా కాదు. ముందు పరీక్షలు పెట్టి ఆ తర్వాత మీకు పాఠాలు నేర్పిస్తుంది. సో ముందు పరీక్షలు ఎదుర్కోవాలి జీవితంలో. ఆ పరీక్షలు జీవితంలో మీరు ఎదుర్కోవాలి అంటే ఈ పరీక్షలలో మీరు
ఘనత సాధించాలి, గొప్ప ఫలితాలు సాధించాలి.